ఆయన ఏమైనా రాజకీయ నాయకుడా? ఆయన ఒక చార్టర్డ్ అకౌంటెంట్. అంతేకాదు ఒక కంపెనీకి, అంటే వరల్డ్ వైడ్ కంపెనీకి, యూరప్లోనే బ్రహ్మాండమైనటువంటి కంపెనీకి వికాట్కి ఆయన ఫుల్ టైం ఫైనాన్స్ సెక్రటరీ. ఈ వికాట్ కంపెనీ గురించి 2 మాటలు ఇక్కడ మీకు చెప్పాలి. ఇది 165 సంవత్సరాల క్రితం ప్రారంభించబడినటువంటి ఒక సిమెంట్ కంపెనీ. యూరప్లోనే యూరప్ మొత్తంలో బ్రహ్మాండంగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి కంపెనీ ఇది. 1867లో ఈ కంపెనీని ప్రారంభించారు. దీనిలో 10,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2024లో దీని సిమెంట్ అమ్మకాలు ఎంతో తెలుసా? 44,316 కోట్ల రూపాయలు విలువైన సిమెంట్ అమ్మకాలు జరిగాయి. అంటే సచ్ ఎ బిగ్ కంపెనీ. అలాంటి బ్రహ్మాండమైన కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎందుకుంది? మీ అందరికీ గుర్తు చేస్తా, చాలా మందికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ సిమెంట్స్ను ప్రారంభించారు. వరల్డ్ ఫస్ట్ క్లాస్ టెక్నాలజీతో కడపలో జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రియలిస్ట్గా ఆయన ప్రారంభించిన కంపెనీ భారతీయ సిమెంట్స్. వరల్డ్ క్లాస్ టెక్నాలజీ ఉంది, బ్రహ్మాండమైన పేరు ప్రఖ్యాతులు గాంచింది. దాన్ని 2010లో ఈ వికాట్ కంపెనీ టేక్ ఓవర్ చేసింది. అంటే మొత్తం టోటల్ మేనేజ్మెంట్ వాళ్ళదే. 51% వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. ఆ వికాట్ కంపెనీకి ఈ బాలాజీ గోవిందప్ప ఫైనాన్స్ సెక్రటరీ, ఫుల్ టైం ఫైనాన్స్ సెక్రటరీ. ఇది ఆయన చేసిన పాపం. ఆయనకి ఏం సంబంధం అండి? నాకు అర్థం కాల. లిక్కర్ స్కామ్ అంట. అసలు స్కామే లేదు. లిక్కర్ స్కామ్ లేనిపోని స్కామ్ను సృష్టించి ఇండస్ట్రీస్ని భయపెట్టాలనేటువంటి కార్యక్రమం. ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేసి ఆయన తీసుకొచ్చి వాళ్ళ విజయవాడ జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఒక వికాట్ అనేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి యూరప్లోనే పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒక సంస్థకు సంబంధించినటువంటి ఒక ఫైనాన్స్ సెక్రటరీని అన్యాయంగా, అక్రమంగా రాజకీయ కక్ష కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ కక్ష కోసం మీరు రకంగా ప్రవర్తిస్తున్నారే, దీనివల్ల ఏం ఉపయోగం జరుగుతుంది మీకు నాకు తెలియగలుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇండస్ట్రీస్లను భయపెట్టాలనేటువంటి పరిస్థితి చేస్తూ, ఇంకా మన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి, ఉపాధి అవకాశం కలగాలి, బ్రహ్మాండంగా ఇండస్ట్రీలు వస్తున్నాయి, దావోస్ వెళ్ళాము, అప్పుడు రాపోయినా తర్వాత వస్తున్నాయి, ఇలాంటి ఊరికి కోతలు కోయటం తప్ప ఉండ ఇండస్ట్రియలిస్టుల్ని విపరీతంగా బెదిరించేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏదో గోవిందప్పని అరెస్ట్ చేశారని మాత్రమే నేను చెప్పడం అలా. ఒకసారి వెనక్కి వెళ్దాం. గోవిందప్ప కాదు, సజన్ జిందాల్. ఎవరండి సజన్ జిందాల్? భారతదేశంలోనే ఒక పెద్ద వ్యాపార దిగ్గజం సజ్జన్ జిందాల్. ఆయన కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభించాడు, పనులు కూడా మొదలుపెట్టాడు. ఏం చేశారండి మీరు ఆయన్ని? సజ్జన్ జిందాల్ని ఒక 2nd గ్రేడ్ సినిమా ఆర్టిస్టు, ఆమె పేరేదో ఉంది, ఆమెని అడ్డం పెట్టుకొని ఆయన్ని ఏ రకంగా వేధించారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెను అడ్డం పెట్టుకొని కేసు పెట్టి ఆయన వేధించే కార్యక్రమం చేస్తే కడప నుంచి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళి మహారాష్ట్రలో 3 లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టి ప్రారంభించాడు. ఆ కేసులో మీరు ఏ విధంగా ఒక హీరోయిన్ అని చెప్పబడే ఆమెని, బాంబేకి సంబంధించిన ఆమెని అడ్డం పెట్టి కేసు పెట్టి, ఒక పక్కన సజ్జన్ జిందాల్ లాంటి వారిని బెదిరించే కార్యక్రమం, భయపెట్టే కార్యక్రమం, వారిని వేధించే కార్యక్రమం, దానితో పాటు 3 ఐపీఎస్ ఆఫీసర్లు, ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఉన్నటువంటి 3 ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. సరే, ఇద్దరు ఏదో వెళ్ళారు, బెయిల్ తెచ్చుకున్నారు, అది వేరే అంశం. కానీ ఒక
ఐజీ ర్యాంకుకు సంబంధించినటువంటి అధికారి ఇవాళ కూడా జైల్లో ఉన్నాడు. ఎప్పుడు లేదు, భారతదేశ చరిత్రలోనే లేని విధంగా తీసుకెళ్లి మీరు ఆయన లోపల పెట్టి వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒకవైపున వికాటుకు సంబంధించినటువంటి ఫైనాన్స్ సెక్రటరీని అరెస్ట్ చేస్తారు, సజన్ జిందాల్ని లేనిపోని కేసులు పెట్టి వేధించి ఆయన ఇక్కడి నుంచి లేకోకుండా చేస్తారు. ఈ విధంగా ఇండస్ట్రియలిస్టుల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతోనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపంతోనో, మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే భయంతోనో మీరు ఇండస్ట్రియలిస్టుల మీద ఈ రకమైన దాడులు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక విధంగా కక్షపూరితంగా అలా చేస్తుంటే మీ కూటమి ఎమ్మెల్యేలు, కూటమి మంత్రులు ఇండస్ట్రియలిస్టుల మీద దాడులు చేసి డబ్బులు తీసుకునే కార్యక్రమం. చందాలు కాదు, చందాలు అయితే పర్లేదు, చందాలు అంటే వాళ్ళు ప్రేమతో ఇచ్చేయి. రౌడీ మావుళ్ళు ఎంత దుర్మార్గం అండి. తాడిపత్రిలో అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ ఉంది, అందరికీ తెలుసు. ఏం జరుగుతుందండి దానిలో? మీ బీజేపీ కూటమి ఎమ్మెల్యే గారు మీకు అప్పుడు మంత్రిగా చేశారు ఆదినారాయణ రెడ్డి గారు. అల్ట్రాటెక్ సిమెంట్ని పరిశ్రమ మీద ఫిర్యాదు చేశారు. ఎందుకే ఫిర్యాదులు? ఏమైనా అన్యాయం జరుగుతుందని కాదు, కప్పం కట్టలేదని, డబ్బులు ఇవ్వలేదని, రౌడీ మావం ఇవ్వలేదని. దాని మీద ఒక సిఐ నరేష్ బాబు అనే అతన్ని అడ్డం పెట్టుకొని వారికి సప్లై చేస్తున్న ముడి సరుకుని సప్లై చేస్తున్నటువంటి ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వారి మీద సీజ్ చేశాడు. సీజ్ చేస్తే ఏం చేస్తారు? ట్రాన్స్పోర్ట్ చేసేవారు వేరే ఉంటారు. అవి సీజ్ చేస్తే ఏం చేస్తారు ట్రాన్స్పోర్ట్ అధికారులు? ఆ ప్రైవేట్ కంపెనీ ట్రాన్స్పోర్ట్ చేయటంలా, సప్లై లేదు. సప్లై లేకపోతే ఏమైంది? తాడిపత్రి అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ మూసివేసేటటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఒక పక్కనేమో మేక్ ఇన్ ఇండియా, మన దేశంలో అద్భుతమైనటువంటి ఉత్పత్తులు జరగాలనేమో ప్రధానమంత్రి గారు చెబుతాడు. ఆ ప్రధానమంత్రి గారి కూటమికి సంబంధించినటువంటి నారాయణ రెడ్డి గారేమో నాకు రౌడీ మామూలు ఇవ్వందే, మేము మీకు సప్లై చేయలేము, సప్లై చేస్తే ఊరుకోము, నా పోలీస్ అధికారులను పంపించి మిమ్మల్ని వేటాడిస్తాము, మీ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ఆ కంపెనీల మీద దాడి చేయించుతాము, మీకు ట్రాన్స్పోర్ట్ రాదు ముడి సరుకు, దాంతో మీరు మూసుకోవాల్సిందే ఫ్యాక్టరీ అనేటువంటి పరిస్థితితో బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు కాజేయాలనేటువంటి పరిస్థితికి మీరు వస్తున్నారంటే ఎట్లా వస్తాయి ఇండస్ట్రీస్? నాకు తెలియదు. ఉన్న ఇండస్ట్రీస్ పోవడం తప్ప ఎట్లా వచ్చేటటువంటి కార్యక్రమం వస్తుందని చెప్పమని అడుగుతా ఉన్నాను. అంతేకాదు, ఆదాని హైడ్రో పవర్, ఇది గండికోటకు సంబంధించి ఆ రిజర్వాయర్లో ఆ హైడ్రో పవర్ చేసుకునేటువంటి కంపెనీ మీద మళ్ళీ ఆదినారాయణ రెడ్డి గారే ఆయన సోదరులు ఆ వర్క్లన్నీ మాకేవ్వండి, ఇంకోటికి ఇస్తే మేము ఒప్పుకోం అని డైరెక్ట్గా వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేశారండి. ధ్వంసం చేశారు. మాట్లాడినోడు లేడు. పోలీసులు నీకు అనుకూలంగా ఉంటారు, ఆ ఇండస్ట్రీకి అనుకూలంగా ఉండరు. డబ్బులు ఇస్తే సెటిల్ చేసుకుంటావు. ఏమిటి అన్యాయం? ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో ఏ ఇండస్ట్రీ ఉన్నా ఆ ఇండస్ట్రీ కూటమి ఎమ్మెల్యేలకో కూటమికో కప్పం చెల్లించకపోతే నీ ఇండస్ట్రీ జరగదు అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారే. అక్కడ దాకా ఎందుకు పల్నాడు రండి. పల్నాడులో గురజాల్లో ఎరపతినేని శ్రీనివాస్ గారు ఉన్నాడు, ఒక ఆయన ఎమ్మెల్యే గారు. భవ్య సిమెంటు, చెట్టినాడు సిమెంటు ఉన్నాయి. వాళ్ళు కప్పం కట్టలేదంట, డబ్బులు ఇవ్వలేదంట. మేము ఎలక్షన్లో ఖర్చు పెట్టాము, ఆ డబ్బులన్నీ మీరు ఇవ్వండి అంటారు. ఆ ఎలక్షన్లో ఖర్చు పెట్టాం, ఆ డబ్బులన్నీ మీరు ఇవ్వండి, ఇస్తేనే మీ ఫ్యాక్టరీలు నడుస్తాయి, లేకపోతే నడవు. ఎరపతినేని గారు మనుషులు వెళ్తారు, దాడులు చేస్తారు, ఆ డ్రైవర్ల మీద దాడులు చేస్తారు, ముడిసరుకు సప్లై చేయడానికి వీల్లేదంటారు. అంతే. భవ్య సిమెంట్స్, చెట్టినాడు సిమెంట్స్ ఒకటి 50 రోజులు, ఒకటి 30 రోజులు మూలబడిపోయింది, ఉత్పత్తి ఆగిపోయింది. ఏంటి అన్యాయం? పల్నాడులో, ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల ఉన్నటువంటి ఫ్యాక్టరీలు మూతపడిపోయేటటువంటి పరిస్థితికి ఇవాళ కూటమి ప్రభుత్వం వల్ల జరుగుతూ ఉంటే ఎక్కడి నుంచి వస్తాయి ఇండస్ట్రీస్ చెప్పండి? నేను అడుగుతా ఉన్నా. ఒక్క ఇండస్ట్రీ కూడా వచ్చే పరిస్థితి లేదు కదా. ఉన్న ఇండస్ట్రీసే భయపడేటటువంటి పరిస్థితికి ఏర్పడుతూ ఉంది. అంతేకాదు,
యూబీ బీర్ల ఫ్యాక్టరీ, స్పిరిట్స్లో యూబీ అనేది ది టాప్ ఫ్యాక్టరీ స్పిరిట్స్ తయారు చేయటంలో. శ్రీకాకుళంలో దీనికి సంబంధించినటువంటి బీర్ల ఫ్యాక్టరీ ఉంటే ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో ఎమ్మెల్యే గారు, బీజేపీ ఎమ్మెల్యే గారు, నడి కుదిటి ఈశ్వరరావు గారంట, ఆయన అయ్యా మీ బీర్ల ఫ్యాక్టరీలో ఒక్కొక్క లారీకి 1000 రూపాయలు ఇవ్వాలి, నెలకి ఒక్కొక్క లారీకి 1000 రూపాయలు ఇవ్వాలి, లెక్క కడితే 1,50,00,000 అయింది. నెలకి 1,50,00,000 నెలకి ఇస్తేనే కుదురుతుంది, లేకపోతే కుదరదు అని వాళ్ళ మీద దౌర్జన్యానికి వెళ్ళాడు. యూబీ స్పిరిట్స్ సంబంధించినటువంటి వరల్డ్ వైడ్ కంపెనీ దాని మీదకి వెళ్ళి దాడి చేసి వాళ్ళని భయపెట్టి ఈ రకంగా చేస్తే ఏం చేయాలని అడుగుతా ఉన్నా. దాని టర్నోవర్ 10,000 కోట్ల రూపాయలు. సచ్ ఎ బ్యూటిఫుల్ కంపెనీ. దాని మీద కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు దాడులు చేసి మాకు డబ్బులు ఇవ్వండి అంటే ఏం చేయాలని అడుగుతా ఉన్నా. అంతేకాదు ఈ జాతీయ రహదారులు ఉంటాయి కదా, దాని కాంట్రాక్టర్ల కోసం 2 కుస్తీ. ఒక ఆయనేమో మామూలుడు కాదు, ఇందాక చెప్పాను నారాయణ రెడ్డి గారు. ఇంకో ఆయన సీఎం రమేష్ గారు, ఆయన సామాన్యుడు కాదు. వీళ్ళిద్దరు మాకిస్తారా ఇద్దరు కొట్టుకున్నారు. నేను చెప్పేది కాదు, ఇది అన్ని పత్రికలు వచ్చాయి. ఇద్దరు కొట్టుకునేటటువంటి పరిస్థితికి వచ్చారంటే ఎక్కడికి పోతుంది రాష్ట్రం? ఏమి అభివృద్ధి చెందుతుంది? మీరు దందాలు చేసే కార్యక్రమం, రౌడీజం చేసే కార్యక్రమం, కాంట్రాక్టర్ల దగ్గర కొట్టుకునే కార్యక్రమం, అదేవిధంగా ఈ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీల మీద దందాలు చేసి దౌర్జన్యం చేసి వారిని ముంచేసేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. దాల్మియా సిమెంట్ మీద అయితే అసలు చంద్రబాబు నాయుడు గారు కక్ష కట్టేశాడు. ఇప్పటికీ 793 కోట్ల రూపాయలు ఏప్రిల్ 17న మొత్తంగా జప్తు చేసే కార్యక్రమం, వాళ్ళని భయపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇకపోతే TV9 ఉంది, మీ అందరికీ తెలుసు, మై హోమ్స్ రామేశ్వరరావు గారి కంపెనీకి సంబంధించినటువంటిది. దాన్ని TV9 లేకపోతే దాన్ని లొంగ తీసుకోవాలనే ఉద్దేశంతో వారి గనుల్లో నుంచి, వారికి సంబంధించిన సిమెంట్ గనుల్లో నుంచి ఈ ఉత్పత్తులు ఆగిపోవాలి, ఈ ముడి సరుకు తీసుకునే దానికి వీలు లేకోకుండా వారిని బెదిరించేటటువంటి కార్యక్రమాలు, ఈ విధంగా అనేక రకాలుగా దౌర్జన్యాలు చేసి, అన్యాయాలు చేసి, దుర్మార్గాలు చేసి ఈ సంవత్సర కాలం పరిపాలన చేశారు. ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ ఆదాయాలు పెరగలేదు. రోజు రోజుకి తిరోగమనంలోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితికి వాళ్ళు రావడం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏదో నేను అద్భుతమైనటువంటి సంపద సృష్టిస్తాను, ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాను, ఇండస్ట్రీస్ తీసుకొస్తాను, జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు ఇలా చేశాడు అని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వస్తే ఇవాళ రాష్ట్ర ప్రజానీకం తల పట్టుకుని బాధపడుతున్నారు. 5 సంవత్సరాల పాటు అద్భుతమైన పరిపాలన ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని కాదని ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన, దౌర్జన్యాలతో కూడినటువంటి పరిపాలన, అబద్ధాలతో కూడినటువంటి పరిపాలన ఇవాళ సంవత్సరంలో తేలిపోయింది. ఇంకా కడవ 4 సంవత్సరాలు చూడవలసినటువంటి అవసరం లేదు. ఇవాళ మనం ఒక మాట మాట్లాడదాం. ఏంటండి ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఆదాయాలు ఎలా ఉన్నాయి? నేను చెప్పేటటువంటి అంశం కాదు ఇది. కాగ్ బడ్జెట్ అంకెల మీద కాగ్ రిపోర్టుని ఒక్కసారి మనం చూసినట్లయితే ఎవరికైనా చాలా క్లియర్గా అర్థమైపోద్ది. ఈ సంవత్సర కాలంలో తిరోగమనమే. 24, 25, 23, 24, 23, 24 ఎలా ఉంది, 24, 25 ఎలా ఉంది అంటే ఎంత దుర్మార్గం అండి. నేను ఉక్కునే చదివి వినిపిస్తాను మీకు, నేనేం పెద్దగా చెప్పవసరలా. రాష్ట్రంలో 2023, 24లో వచ్చిన ఆదాయం 24, 25లో ఆదాయం చూస్తే అంత రాకపోతే రాకపోయింది, 5,520 కోట్లకు తగ్గిపోయింది రెవెన్యూ లోటు, రెవెన్యూ ఆదాయం. అంటే సంపద సృష్టిస్తాను అన్న చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం పరిపాలన చేస్తే ఆ సంవత్సరంలో 5,520 కోట్ల రూపాయలు
రావాల్సినటువంటి ఆదాయం రాలేదంటే ఈయన సంపద సృష్టిస్తున్నాడా, సంపద పోగొడుతున్నాడా ఒక్కసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. అలాగే అమ్మక పన్నుతో పాటు స్టాంప్ డ్యూటీ, మన రిజిస్ట్రేషన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి చూస్తే 2024-25లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 1,053 కోట్ల రూపాయలు డంప్ పడిపోయింది. రిజిస్ట్రేషన్ లేవు, అమ్మకాలు లేవు, కొనుగోలు లేదు, కొనుగోలు శక్తి పడిపోయింది. ప్రజల దగ్గర డబ్బులు అయితే కదా కొనుగోలు ఉండటానికి, కొనుగోలు పడిపోయింది. 1,053 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పడిపోయిందంటే దీని అర్థం ఏంటి అని అడుగుతాం. ఆలోచించమని మనం చేస్తున్నా. విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజానీకాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఇలా పడిపోతుంది? చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు కదా, అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తా అన్నాడు కదా, సంపద సృష్టిస్తా అన్నాడు కదా, ఏమైపోయింది ఇదంతా? అంతేకాదు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం అంతకు ముందు పోలిస్తే 705 కోట్లు తగ్గింది. ఇక పన్నేతర ఆదాయానికి వస్తే 2024-25లో ఇది 842 కోట్లు తగ్గినట్టు నేను చెప్పలా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడంలా. కాగ్ రిపోర్ట్ ప్రకారం 842 కోట్లు తగ్గింది. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ రూపంలో రావాల్సినటువంటి డబ్బు 2023-24తో పోలిస్తే 2024-25లో 14,563 కోట్లు తగ్గిందంట. దిస్ ఇస్ ఆల్సో కాగ్ రిపోర్ట్, అకార్డింగ్ టు కాగ్ రిపోర్ట్. ఎవరి రిపోర్ట్తో కాదని మనం చేస్తున్నాం. ఈ విధంగా అన్నీ తగ్గిపోతూ ఉన్నాయి. అలాగే మూలధన వ్యయం, రాష్ట్ర ప్రభుత్వం పెట్టి మూలధన వ్యయం 2023-24తో పోలిస్తే 2024-25తో 4,413 కోట్లు తగ్గిపోయింది. ఇంకపోతే విద్య, వైద్యం, పౌష్టికాహారం, సంక్షేమానికి సంబంధించి గత ఏడాదితో పోలిస్తే దాని మీద ఖర్చు చేసే వ్యయం 4,696 కోట్లు తగ్గిపోయింది. ఇవన్నీ కూడా కాగ్ గణాంకాల ప్రకారం నేను చెప్తున్నట్టుదే కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతోనో, చంద్రబాబు నాయుడు గారు ఏదో అధికారంలోకి వచ్చాడనే దుగ్ధతోనో నేను చెప్తున్నటువంటి మాటలు కాదు. అన్నీ ఆన్ రికార్డ్, కాగ్ రిపోర్ట్ ప్రకారం వస్తున్నటువంటి లెక్కలివి. ఏమైనా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రెస్ రిపోర్ట్. నేను ఇచ్చింది కాదు, ఈ సంవత్సర కాలంలో మీరు చేసినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది. అంటే తిరోగమనం. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇలా పెరిగిపోతే ఆదాయాలు, మీ టైంలో ఇలా తగ్గిపోతున్నాయి. ఏంటి మీ గొప్పతనం నాకు అర్థం కాల. ఊరికినే మీరు పిఆర్ మెయింటైన్ చేయటం, బిల్డప్లు ఇచ్చుకోవటం. ఆంధ్రజ్యోతి, ఈనాడు ఫ్రంట్ పేజీలో బిల్డప్ ఇచ్చే కథనాలు, TV5, ABN, ఈటీవీ అద్భుతం, అమోఘం. లెక్కలో చూస్తే ఏమీ లేదు. ఈ పేపర్లో చూసి బిల్డప్ ఇచ్చుకోవటం తప్ప సంవత్సర కాలంలో తిరోగమనం పాలైనటువంటిది, ఇది దుర్మార్గమైంది. దీనికి కారణం ఏంటి? ఒకటి సింపుల్. నీ దృష్టి అంతా ఏంటి? రెడ్ బుక్. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మటి ఉండేవాళ్ళని లోపలేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోపలేయాలి, అణిచేయాలి. అణిచేస్తే మళ్ళీ మా అబ్బాయికి అడ్డం లేకుండా పార్టీ పోద్ది. అణిచేస్తే ఏం పోదు, అణిచేస్తే మళ్ళా పెరుగుతుంది, తిరుగుబాటు వస్తుంది, ధైర్యం వస్తుంది, మళ్ళా మిమ్మల్ని ఓడించే శక్తి మాకు ప్రజలకు ఇస్తారు. మీరు చేస్తున్నటువంటి ఈ దురాగతాల వల్ల ఇవాళ ఇండస్ట్రీస్లు రాష్ట్రం నుంచి పారిపోయేటటువంటి పరిస్థితి, కొత్తగా ఇండస్ట్రీలు వచ్చి ఇండస్ట్రీస్ పెట్టేటటువంటి పరిస్థితి కానీ, ఉపాధి కల్పించేటటువంటి పరిస్థితి కానీ లేనటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్రాన్ని సంవత్సర కాలం పాటు పరిపాలన చేసినటువంటి కూటమి నెట్టేసింది. ఇవన్నీ కూడా లెక్కలతో సహా చెబుతున్నటువంటి అంశాలు తప్ప మేమేదో చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో చెబుతున్నామని అనుకోవద్దని విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజానీకానికి సందర్భంగా నేను చెప్పదలుచుకుని. పోతే సంక్షేమం ఏం చెప్పాడండి చంద్రబాబు నాయుడు గారు? సూపర్ 6. ఏమైంది సూపర్ 6?
ఒకటి నావల్ చేసావా? అదేమిటి గ్యాస్ ఇచ్చాను అంటున్నాడు. అంతా గ్యాసే. అది గ్యాస్ ఇచ్చింది కాదు, పెట్టింది కాదు. నేను ఒక్క చిన్న ఇంకా చెప్తా, పెద్దగా ఏం అవసరంలా. ఇది కాదని చెప్పమనండి కూటమిలో ఉన్నవారు ఎవరినైనా సరే. సూపర్ 6ను అమలు చేయటానికి అని చెప్పాడు కదా, సూపర్ 6లో అది ఇది అది అని చాలా. గ్యాస్ అన్నాడు, నీకు 15 నీకు 15 నీకు 15 అన్నాడు, చాలా చెప్పాడు సూపర్ 6 అని. దానిలో మొత్తం సూపర్ 6కి ఏడాదికి ఎంత ఖర్చు పెట్టాలి అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారమే 79,867 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఒక సంవత్సరంలో. సూపర్ 6 అనే దాన్ని పరిపూర్ణంగా అమలు చేయాలి అంటే గతంలో ఎంత కేటాయించారు తెలుసా అండి? ఇంత మోసం చంద్రబాబు నాయుడు గారు. మోసానికి మారు పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? ఎంత కేటాయించాడో తెలుసా? 79,867 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు పెట్టవలసినటువంటి ప్రభుత్వం 7,282 కోట్లు కేటాయించారు. అక్కడ ఒక మోసం. సరే కేటాయిస్తే కేటాయించారు పో. ఎంత ఖర్చు పెట్టారు తెలుసా? ఇది ఒక చాలా చిత్రం. 865 కోట్లు ఖర్చు పెట్టారు. ఏంటది 865 కోట్లు? గ్యాస్. ఒక సిలిండర్ ఇచ్చి గ్యాస్ పెట్టారు. ఏంటిది? ఇవ్వండి బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులారా. సూపర్ 6కి మీరు 79,867 కోట్లు ఖర్చు పెట్టవలసిన మీరు 7,282 కోట్లు కేటాయించి 865 కోట్లు ఖర్చు పెట్టి నన్ను చూడు, నా అన్నం చూడు, నా కూటమి చూడు, నా సూపర్ 6 చూడు, నా పవర్ చూడు, నా వాగ్దానం చూడు అని చెబుతుంటే ఎవరు నమ్మాలి మిమ్మల్ని? ఎందుకు నమ్మాలి మిమ్మల్ని? అసలు మిమ్మల్ని అధికారంలోకి ఎందుకు తీసుకొచ్చామని బావురమని ఏడవలసిందే కదా తెలుగు రాష్ట్ర ప్రజానీకమని నేను అడుగుతా ఉన్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చారని నాకు అర్థం కాల. అదేదో 4,000 ఇచ్చాం అన్నారు. పోనీ అదేదో 4,000 ఇచ్చారు అనుకుందాం కాసేపు. దానిలో మళ్ళీ 3 లక్షల మందిని కోత పెట్టావే. 3 లక్షల మంది తీసేశావు, మళ్ళీ ఇంకా తీయాలనుకుంటున్నావు. ఒక్కటి కాకపోతే ఒక్కటైనా మీరు చేశారని అడుగుతా ఉన్నా. ఉచిత బస్సు అన్నావు, ఏమైంది? బస్సు తుసైంది. తల్లికి 100, ఇదిగో అప్పుడు ఇస్తా, అప్పుడు ఇస్తా. మొన్న ఏమంటున్నాడు? ఇన్స్టాల్మెంట్స్గా ఇస్తా అంట. ఇచ్చాడు ఒకసారి ఇన్స్టాల్మెంట్స్గా, గుర్తుందిగా మీకు? ఏది? రైతు భరోసా కాదు, రైతు రుణమాఫీ. ముందే సొప్తాగా ఇచ్చేస్తా అన్నాడు, తర్వాత ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు, తర్వాత స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నాడు. 3 బంగాణాలు పెట్టాడు మొత్తం రాష్ట్ర ప్రజానీకానికి. ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, అసలు నాకు తెలియకొడతానండి చంద్రబాబు నాయుడు గారు, మీకు పరిపాలన చెయ్యాలని ఉందా? మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడేమోనని భయం ఉందా? ఆ భయం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల వేసేస్తే జైల్లో ఉండిపోతే భయపడిపోతారనేటువంటి ఒక ఆలోచన తప్ప, ఈ రెడ్ బుక్ తప్ప అసలు పరిపాలన చేయాలి, ప్రజల్ని మెప్పించాలి, మెప్పించడం ద్వారానే రాష్ట్రంలో అధికారంలోకి మళ్ళా రావాలనేటువంటి కోరికే లేనటువంటి ఒక వ్యర్థమైనటువంటి పరిపాలన వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇది. ఈ పరిణామం వల్ల రాష్ట్రం వెనక్కిపోతుందని మనం చేస్తున్నాం. నేను ఇందాక చెప్పిన లెక్కలన్నీ కూడా నేను సృష్టించినవి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించినవి కాదు. ప్రజలకు కొనుగోలు శక్తి పోయింది. జిఎస్టీ లేదు ఈ సంవత్సరం, గత సంవత్సరం కన్నా తక్కువ వచ్చింది. ఎందుకు వచ్చిందని అడుగుతా ఉన్నా. కొనుగోలు శక్తి లేదు ప్రజలకి. ఇలాంటి పరిపాలన మీరు చేస్తూ మీలో మీరు కబుర్లు చెప్పుకుంటూ బ్రహ్మాండంగా కోతలు కోసుకుంటూ అద్భుతమైన పరిపాలన ఉందని మీరు అనుకుంటే అది మిమ్మల్ని మీరు దగా చేసుకునేటువంటి కార్యక్రమం అవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రాబోయే కాలమైనా ఇంకా 4 సంవత్సరాలు మీకు అధికారం ఉంది. ఎవరు వద్దన్నా కాదన్నా ఆ చివరి సంవత్సరం తీసేయండి. ఏదో ఉపద్రవం వస్తేనో లేదా జమిలి ఎన్నిక వస్తేనో తప్ప ఈ 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇంకా మీకు పరిపాలన చేసే అవకాశం భగవంతుడు ఇచ్చాడు, ప్రజలు ఇచ్చారు, తెలిసో తెలియకో ఇచ్చారు. ఇవాళ వాళ్ళు తల్లబట్టుకున్నా మీరు దిగరు, అది వేరే అంశం. అయితే ఇప్పుడైనా కాస్త బుద్ధి తెచ్చుకుని చేయండి అయ్యా. మమ్మల్ని అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ తీసేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి,
మానసికంగా ఆయన ఇబ్బంది పెట్టాలి. మీ వల్ల ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు మానసికంగా ఇబ్బంది పెట్టడం? ఆయన హెలికాప్టర్ తీసుకొచ్చిన వాళ్ళని 4 సార్లు పిలవాలి. ఈ కార్యక్రమాలు తప్ప ప్రజలకు మేలు చేద్దాం, ఇచ్చిన హామీలు అమలు చేద్దాం అనేటువంటి ఆలోచనే లేనటువంటి, క్రియాశీలత లేనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దిగజారిపోవటం చాలా దురదృష్టకరం. మీ అబ్బాయి కోసం రాష్ట్రాన్ని పణంగా పెట్టేసేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఇప్పటికైనా తెలుసుకొని వాస్తవాలను గమనించి, సరే ఇక నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, ఇంక దీనికే దిక్కు లేకపోతే తల్లికి వంద నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 లేకపోతే ఇంకా నిరుద్యోగ భృతికి ఎక్కడ ఉందో బూడిద, ఇంకా బూడిద. ఆదాయాలు లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా అని మళ్ళా వాగ్దానం చేశాడు. అసలు చంద్రబాబు నాయుడు నేను తెలియగొడతాను, అసలు మీకు వాగ్దానాలన్నీ రాత్రి పడుకునే ముందు బాగా నిద్రపెట్టిద్దారన్నారు కదా. ఒకసారి ఏమి ఇచ్చామో ఏం చేసామో ఒకసారి మనన చేసుకుంటే నిద్ర పట్టదు, ఏం లేదు. ఇంకా శ్రీమద్ రమారమణ గోవిందే మీ కల వస్తుంది. ఇన్ని వాగ్దానాలు ఇచ్చి వాగ్దానం నెరవేర్చకపోతే మీకు ఏమి జరుగుతుందో తెలియగల వాళ్ళు మీకు గుర్తొస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని సక్రమైన పరిపాలన చేయండి, కక్ష సాధింపులకు పోకండి. మీ కక్ష సాధింపులకు భయపడేవాడెవ్వడు ఇక్కడ లేడు. మీరు జైల్లో పెడితే జైల్లో ఉంటారు, శాశ్వతంగా జైల్లో ఉంటారుగా. బాలాజీ, ఆయన పేరు బాలాజీ అప్ప, బాలాజీ గోవిందప్పని జైల్లో పెట్టారు, శాశ్వతంగా ఉన్నాడా? ఉంటాడా? రాడా? ఎవరైనా వస్తారు. కాబట్టి జైల్లో పెట్టడం ద్వారా పరిపాలన చేయాలనుకుంటే దానికి తగిన శాస్తిని, తగిన మూల్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అనడం కంటే నారా చంద్రబాబు నాయుడు గారు, లేదంటే మీ ఏకైక పుత్రుడు దానికి మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, సుప్రీంకోర్టు సివాట్లు పెట్టింది సిఐడి వాళ్ళని, ఇట్లా అరెస్టులు చేయొద్దు అని. హైకోర్టు ఏమో పోలీసులకు ఇప్పటికే చాలాసార్లు చెప్పింది, అయినా పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ధోరణి మారిద్దని అనుకోను, కానీ ఏ ప్రభుత్వంలో అయినా పనిచేసేటటువంటి పోలీస్ వ్యవస్థ ఒక్కసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. కానిస్టేబుల్ టు డీజీపీ ఆలోచించుకోండి. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, అయితే డీజీపీ కూడా శాశ్వతం కాదులే, 2 సంవత్సరాలతో వెళ్ళిపోతారు, అదే ఆయన ధైర్యం. చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, రాబోయే ప్రభుత్వంలో కూడా పని చేయాలి. మళ్ళా తిరిగి చంద్రబాబు వస్తాడా, మేము వస్తావా, టైం విల్ డిసైడ్. కొద్దిగా రూల్స్ ప్రకారం వెళ్ళండి అయ్యా. మనం చూసాం కదా, చిలకూరుపేటలో రజనమ్మ గారి కారులోంచి పట్టుకొచ్చాడు సొక్కా పట్టుకుని. ఏమైంది? 41 నోటీస్ ఇచ్చి పంపించాల్సిన కేసు అంత హంగామా చేయాలా? అంత హంగామా చేసి లాక్కొచ్చి తీసుకొచ్చి ఏం చేసావు? కోర్టులో పెట్టావు, కోర్టు వదిలేసింది, అంతే కదా. ఇవాళ సుప్రీంకోర్టు, హైకోర్టు చాలా సందర్భాల్లో చాలా ఘాటుగా విమర్శ చేస్తున్నా మీకు తోలు మందం అయితే మేము చేయగలిగింది లేదు. చంద్రబాబు మందం అంటే రాజకీయ ప్రయోజనం ఉంది, మీకెందుకండి? ఐపీఎస్ ఆఫీసర్లకి సరే డీజీపీ గారు వెళ్ళిపోతారు అనుకో, 1-2 సంవత్సరాల తర్వాత, సరే వెళ్ళిపోయినా చట్ట ప్రకారం ఆయన వ్యవహరించకపోతే పిలిపిస్తాం, అది వేరే విషయం. కానీ ఐపీఎస్ ఆఫీసర్స్, అన్ని ప్రభుత్వాల్లో పనిచేయవలసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ చట్ట ప్రకారం వ్యవహరించేటటువంటి పద్ధతుల్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు పాపం లూప్ లైన్లో ఉన్నారు, చాలామంది వెళ్ళిపోయారు సెంట్రల్ దానికి కూడా. మాకు పల్నాడులో ఎలక్షన్ టైంలో చేసిన ఆ మహిళ ఉంది, చాలా సిన్సియర్ ఆఫీసర్గా పనిచేశారు. ఆయన గవర్నమెంట్ రాగానే పంపిస్తారు. ఆమె పేరేంటి? మల్లికా కార్గ్. ఆమె ఎక్కడో లూప్ లైన్ పంపించేశారు. సో నేనేమంటానంటే, మీరు ఎక్కడ ముద్ర వేయమంటే అక్కడ ముద్ర వేయటం, ఎవరిని అరెస్ట్ చేయమంటే వాడిని అరెస్ట్ చేసేవాడిని తీసుకొచ్చి పెట్టుకున్నాను అనుకో, మీకు పంపే మునిగిద్ది, ఏం కంగారు లేదు. ప్రజలు అన్నీ గుర్తుపెట్టుకుంటారనేది కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయితే మోస్ట్ డేంజరస్ టు ది సొసైటీ. ఇంకా నాకు తెలుసు పోలీస్ ఆఫీసర్స్లో ఇంకా ఐపీఎస్ వారు సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ఉండబట్టే ఈ మేరకు ఉంది. కొంతమంది ఆ సిన్సియారిటీ లేదు, ఏమీ లేదు. లోయర్ లెవెల్లో మన చిలకూరుపేట సిఐ లాగా పట్టుకోవడం రావడం. ఆ మధ్యన వాసు అనే ఆయన ఉన్నాడు ఒక ఆయన,
ఆయన వెళ్ళి అర్ధరాత్రి 3:30 పట్టుకొచ్చాడు ఒక ఆమెని, మహిళని కోరుకోకుండా. ఎక్కడ పోతావు? దెయ్యం వెళ్ళే పట్టుకుంటుంది. నేను గుర్తుపెట్టుకో, ఆ తప్పు దెయ్యం వెళ్ళే పట్టుకుంటుంది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పట్టుకుంటుంది. మహిళని తీసుకొచ్చి కొట్టారు చిలకూరుపేటలో ఒకసారి. ఎక్కడికి పోవీ అన్ని రికార్డ్ అయి ఉంటాయి, వెంటాడుతానే ఉంటాయి మీ సర్వీస్ మొత్తం అనేది కూడా గుర్తుపెట్టుకోండి. కొద్దిగా జాగ్రత్తగా చేయండి. ఏదో మా లోకేష్ చెప్పాడు, ఎమ్మెల్యే గారు చెప్పాడని మీరు విరుచుకుపడ్డారనుకో, మీరు చట్టబద్ధంగా పనిచేయవలసినటువంటి అధికారు అనే విషయాన్ని మర్చిపోకండి. మీరు లైసెన్స్డ్ గూండాస్ కాదు, చట్ట ప్రకారం పనిచేయవలసినటువంటి పోలీసు అధికారులు. అది దాటి వెళ్ళారా దెబ్బతింటారనేది ఒక సలహా. పాటిస్తే పాటించండి, పాటించకపోతే పాటించే విధంగా న్యాయస్థానాలు చేస్తాయి. చేసే విధంగా న్యాయస్థానాలను అప్రోచ్ అయ్యేటటువంటి శక్తి, యుక్తి మాకుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఓకే, ఓకే. ఇందాక నుంచి మైక్ లేదా? లేదే. అంతా రికార్డ్ అయిందంటే మన సరే అందరూ ఉన్నాయా? అంతా నా కంఠ శోషణేమో. సరే తీసేది అయిపోయిందిగా, జరిగిందో జరిగింది. తాళం వేసి గొళ్ళెంబరిసింది లాగా అదేం లేదుగా. అప్పుడు పోయిందేమన్నా ఉద్దేశం. వండర్ఫుల్, బాగా వస్తే చాలా తర్వాత ఏమన్నా